3 అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. ఎట్లా ఉంటుంది చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ, మరుగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు. మరుగుజ్జు దానివి, పొట్టి దానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. పొట్టి దానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. అదిగో నేను చెప్పేది ఫ్రాడ్, అబద్ధంగా చూడండి. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, ఇట్లాంటివి చూడాలా, అట్లాంటివి చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివింది. ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా? మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు, అది ఒకటి ఒక ఎత్తు. మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి. దానికి చదివింది. ఆరు అడుగులో ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది. కారణం ఏంటో తెలుసా? ఏమని చదివినంత వాళ్ళు చదవాలా, ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే. అది చూడండి. అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన చేయిని పట్టుకుని చూడండి పోయి. ఆమె పొట్టితనం, ఆమె దీనస్థితి ఆమెకు అడ్డుబండగా లేదు. 6 అడుగుల వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్కడిని కాటా వేస్తే 100 కేజీలు తక్కువ దూకడు. 100 కేజీలోడికి 6 అడుగులోడికి సవాల్, ఛాలెంజ్ ఇచ్చింది. దమ్ముంటే నీకు దమ్ముంటే రారా నా స్థాయికి అందుకోమని. ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది, మగపిల్లలకి సవాల్ ఇచ్చింది. రండి, దున్నపోతులాగా బాడీని పెంచటం కాదు, కష్టపడండి, సాధించండి అని.